శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా శృతిలయ ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం సౌందర్యలహరి తదుపరి భాగం గురించి తెలుసుకుందాం. శ్లోకం: చని కైలాసం జొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దొవ్వారికు లడ్డు పడ్డదల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుము మంచెంబుజ సన ముఖ్యుల్ గని రాత్తరక్షణ కళాసరంబునిన్ శంభునిన్. కైలాసంలోని పరమేశ్వరుని సభకు వెళ్లారు. అప్పటికి అమ్మవారు హైమవతిగా పుట్టింది. ఇక్కడ దాక్షాయనిగా శరీరాన్ని వదిలింది. అక్కడ హిమవంతునికి కూతురుగా హైమవతిగా పుట్టింది. పుట్టి పర్వతరాజపుత్రి పార్వతి అయి పరమశివుణ్ణి పరిణయమాడింది. దేవతలు అందరూ వెళ్ళి శంకర హాలాహలం వచ్చేస్తుంది, శంకర రక్షించు రక్షించు అని శంకరుణ్ణి వేడుకున్నారు. లంపటం నివారింపను సంపద గృపసేయ జయం సంపాదింపజంపడి వారి వదింపను సొంపారగ నీక చెల్లు సోమార్థధర. శంకరుడు గబగబా బయటికి వచ్చి చూశాడు. హాలాహలం తరుముకు వచ్చేస్తుంది. శంకర, ఈ హాలాహలాన్ని నువ్వే పుచ్చుకోవాలి, పుచ్చేసుకో అన్నారు. అప్పుడు శివుడు పార్వతీదేవి వంక చూసి, కంటే జగముల దుఃఖం వింటే జలజనిత విషం వేడిం ప్రభువై యుంటకు నాతుల యాపద గంటింపగా ఫలముగాదే గీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులమై ఉన్నాం. హాలాహలం తరుముకు వచ్చేస్తుంది. పిల్లలు ఇంత కష్టపడిపోతున్నారు. నేను ఆ హాలాహలం పుచ్చేసుకుందామనుకుంటున్నాను, పుచ్చుకోనా అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి అలాగే పుచ్చేసుకోండి అంది. ఈ సంఘటనకు సంబంధించిన కథను శుక మహర్షి పరీక్షిన్ మహారాజు గారికి చెప్పినప్పుడు ఆయన హడలిపోయాడు. వాళ్ళు పిత్రౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వాళ్ళు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయని శ్రేయసే సత్యయాది కుటుంబినే ముని మనః ప్రత్యక్ష చిన్మూర్తయే. ఆది కుటుంబికుల అయ్యా, హాలాహలం పుచ్చేసుకుంటానంటే అమ్మ పుచ్చేసుకోమందా? తన 5వ తనానికి భంగం రాదు, అమ్మ ఎలా పుచ్చుకోమంది అని పరీక్షిత్తు అడిగితే దానికి సమాధానంగా ఆ కథ చెప్తున్న శుకులన్నారు, మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజలకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంతమది నమ్మినదో. ఆవిడ సర్వమంగళ. తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద అమ్మవారికి అంత నమ్మకం. అందుకని హాలాహలం తాగేయమంది అన్నారు. అందరూ హాలాహలాన్ని చూసి పారిపోతే శంకరుడు హాలాహలానికి ఎదురు వెళ్ళాడు. తన చుట్టూన్ సురసంగముల్ జేధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకు రమ్మని కెంగేల దెమల్చి కూర్చి కడిగ నంకించి జంబూఫలంబన సర్వంకషమున్ మహావిషం నాహరించే హేలగతిన్. కదలంబారవు పాప పేరు లొడలన్ ఘర్మాంబు జాలంబు బుట్టదు నేత్రంబులు నెర్రగావు నిజజూట చంద్రుడు గంధడున్ వదనాంభోజం వాడ ధావిషం నాహ్వానించుచో డాయుచో బదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. ఎదురు వెళ్ళి హాలాహలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని ముద్ద చుట్టి నేరేడు పండంత చేశాడు. చేసి నోట్లో పడేసుకున్నాడు. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసం క్రియన్ రక్షింతు బ్రాని కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. నేనిప్పుడే ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను, దీన్ని పండు తినేసినట్లు తినేస్తానన్నాడు అని దాన్ని గుటుక్కన మింగుతున్నాడు. ఇప్పుడు హాలాహలం కాని కిందికి దిగితే తన భర్తకి హాని వస్తుందేమోనని అమ్మవారు గబాలున లేచి ఆయన కంఠం పట్టుకుంది. ఈ సన్నివేశం భాగవతంలో లేదు, వేరొక చోట చెప్పబడింది. అప్పుడు శివుడు మృంగుతున్న హాలాహలం కంఠం లోపల ఉండిపోయింది. అప్పుడు అమ్మవారు అనుకుంది, శివుడింత తెల్లగా ఉంటాడు కదా, ఒక నీలమణితో చేసిన హారం వేసుకుంటే ఎలా ఉంటాడో తన భర్తను అలా చూసుకుందామనుకుంది. అనుకొని ఆ హాలాహలాన్ని నీలమణిగా మార్చేసింది. అప్పుడు ఆయన నీలకంఠుడైపోయాడు.
భర్త ప్రేమ చేత పొంగిపోయి భర్తను అలా చూసుకోవాలని ప్రేమ ఉన్న భార్య అమ్మవారు. దీన్ని శంకరాచార్యుల వారు ఎంతో అందంగా చెప్పారు. అమ్మా, నీ భర్త నీలకంఠుడయ్యాడమ్మా, అందుకని నీలకంఠ అని పిలిస్తే ఆనాడు లోకాల కోసం గరళం రింగాను, ఈవేళ ఎవడో ఆర్తితో నన్ను పిలుస్తున్నాడు అని ఉలిక్కి పడతాడు. నీవు విరాగి అయిన భర్తకి రాగం కల్పించి ఆయన మెడలో హారం వేసి చూసుకున్న పతివ్రతవు. నీవు తప్ప ఆయన మెడలో నీలమణిని వేయగల వారి ప్రపంచంలో ఉన్నారా? అమ్మా, ఆ పని చేయడం నీవొక్కదానికే చెల్లింది. నీవు అటువంటి తల్లివి, ఆయన అటువంటి తండ్రి. మీ ఇద్దరు మా తల్లిదండ్రులు, మేము మీ బిడ్డలం, ఇంకా మాకేం కావాలి అన్నారు. ఈ భార్యాభర్తల అనుబంధాన్ని చెప్పడానికే శంకరాచార్యుల వారు సుధామప్యస్వాచ్య ప్రతిభయ జరామృత్యుహరిణీం అంటారు. విపద్యంతే విశ్వే విధిశతమఖాచ్య దివిశదః. శతముకుడంటే ఇంద్రుడు. 1000 యాగాలు చేసినవాడు ఇంద్రుడవుతాడు. ఇప్పుడు ఇంద్రుడు లేడు, దేవతలు లేరు, అందరూ వెళ్ళిపోయారు. బ్రహ్మగారు కూడా వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మగారి కపాలలే కదా పరమశివుడి మెడలోకి వచ్చాయి. వీళ్ళందరూ అమృతం తాగినవారే. ఆ త్రాగిన వారిలో ఒక్కరు కూడా లేకుండా అందరూ వెళ్ళిపోయారు. కానీ మీ ఆయన అమృతం త్రాగలేదు, హాలాహలం త్రాగాడు. కానీ చిత్రమేమిటంటే ఆయన మాత్రం జీవించే ఉన్నాడు. అమ్మ, ఆయన ఎందువల్ల జీవించి ఉన్నాడో తెలుసా? అది ఆయన గొప్ప కాదు, అసలు రహస్యం నాకు తెలుసు. తవ జనని తాటంక మహిమ. అమ్మా, అది నీ చెవులకు పెట్టుకున్న తాటంకాల మహిమ అన్నారు శంకరాచార్యుల వారు. ఈ మాట చెప్పడంలో శంకర్లు ఒక రహస్యం కూడా చెప్తున్నారు. ప్రపంచంలో 8 సౌభాగ్య వస్తువులు ఉన్నాయి. వాటిలో అనుములు ఒకటి. తాటి చెట్టు 8 సౌభాగ్య వస్తువులలో ఒకటి. తాటి చెట్టును పొరపాటున కూడా కాలితో తన్నకూడదు. మనం ఇవాళ బంగారు బిళ్ళలను తెచ్చి శతమానాలు అని కడుతున్నాం. కానీ శాస్త్రం తెలిసి ఉన్నవారు సౌభాగ్య వస్తువుగా తాటకు ముక్కలు కట్టాలి. తాళం అంటే తాటాకు. తాటాకు ముక్కను తెచ్చి కట్టుకుంటే తాళి అవుతుంది. తాటి చెట్టు సౌభాగ్య వస్తువు కనుక తాటి ఆకు ముక్కను తెచ్చి గొలుసులో వేసుకుంటారు. అది సౌభాగ్య వస్తువు, సర్వమంగళ స్వరూపం. అలాగే 2 ప్రధానమైన సౌభాగ్య వస్తువులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2 లేకుండా స్త్రీ వివాహమైన తర్వాత పురుషుడి ముందు కనపడకూడదు. అందులో ఒకటి సౌభాగ్య వస్తువైన తాళి, రెండవది తాటంకం. తాటంకం అంటే తాటాకుల చేత స్త్రీల చెవులకు భూషించబడిన ఆభరణం. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో స్త్రీలు చెవులకు తాటాకు ముక్కలు పెట్టుకుంటారు. ఆడపిల్లలకు చెవులు కుట్టించినప్పుడు మొట్టమొదట తాటాకు ముక్కలు పెట్టేవారు. చెవులు కుట్టేవారు ప్రత్యేకంగా తాటాకు ముక్కలు పట్టుకు వచ్చేవారు. తాటాకుల మధ్యలో నాచులా మెత్తటి పదార్థం ఒకటి ఉంటుంది. దాన్ని తాటి పువ్వారం అంటారు. చెవులు కుట్టిన తర్వాత తాటాకు ముక్కను కుట్టిన చోట చెవులో పెట్టి రక్తం వస్తుంటే పువ్వారం రాసేవారు. ఇప్పుడు అలా చెవులు కుట్టించుకోవడం అన్నదే లేదు. సీమంతం అనే ప్రక్రియ కూడా ఇప్పుడు మరొకలా తయారైంది. ఇప్పుడు సీమంతం అంటే స్వీట్లు పంచుకోవడం. సీమంతం లేక గాజులు పెట్టించడం అంటే భర్త భార్య చేయి పట్టుకొని మొట్టమొదట గాజులు తొడగాలి. భర్త మొట్టమొదట రక్షణ మంత్రం చదువుతాడు. తర్వాత భార్య చేతికి గాజులను ఎక్కిస్తాడు. అలా ఎక్కించేటప్పుడు ఏ గాజుకి డిజైన్ ఉండకూడదు. సీమంతంలో డిజైన్ లేని సాదా గాజులనే భర్త మొట్టమొదట సావిత్రి చేతులకి, గర్భం ధరించిన స్త్రీ చేతులకి ఎక్కిస్తాడు. ఆ గర్భం మీద అసూరి శక్తుల కన్ను ఉంటే అటువంటి శక్తుల వల్ల ఆ గర్భం విచ్ఛిన్నమై ఒక్కొక్కసారి గర్భాంతర్గతమైన సంతానానికి, గర్భం ధరించిన స్త్రీకి కూడా ప్రమాదం రావచ్చు. అటువంటి ప్రమాదం నుండి రక్షించబడటానికి సీమంతం నాడు భర్త భార్య చేతికి సాదా గాజులు తొడుగుతాడు. భర్త తన చేత్తో భార్య పాపిటి యందు సింధూరాన్ని అలంకారం చేస్తాడు. ఇది భర్త వచ్చి చేయాలి. ఈ పనులు చేయకపోతే భర్తకు సీమంతం అంటే ఏమిటో తెలియదన్నమాట. తాటంకాలను 2 రకాలుగా పెట్టుకుంటారు. తాటంకాన్ని చెవి కుట్టించినప్పుడు పెట్టుకుంటారు. తాటాకు చెవికి ఉన్న స్త్రీకి మనం నమస్కారం చేయాలి.
తాటంకం పెట్టుకున్న స్త్రీని చూసి నవ్వినట్లయితే ఆ పాపం కట్టి కుడుపుతుంది. ఆ తాటాకు అమ్మవారు. అందుకని చెవిలో తాటాకు ఉన్న స్త్రీ కనపడితే ఆమెకు నమస్కారం చేయాలి. మీకు ఐశ్వర్యం ఉన్నట్లయితే చెవులకు పద్మం చేయించమని శాస్త్రం చెప్పింది. చుట్టూ రాళ్ళు పొదిగి మధ్యలో పువ్వులా ఉన్న పద్మాన్ని చెవులకు ధరించాలి. పద్మం సౌభాగ్య వస్తువు. అందుకని పద్మాలను చెవులకు ధరించమని శాస్త్రం చెప్పింది. అందుచేత తవ జనని తాటంక మహిమ ఈ రెండే సుమంగళీతత్వంలో ప్రధానమైనవి. మిగిలినవి ఉన్నాయి. నల్లపూసలు దృష్టితీత, కాళ్ళకి పసుపు లక్ష్మీతత్వం, సిగలో పువ్వులు పాతివ్రత్యం, తాంబూల సంసేవనం పాతివ్రత్యం. కానీ తన భర్త బతికి ఉన్నాడనడానికి గుర్తు వివాహ సమయంలో భర్త కట్టిన పసుపు త్రాడు. యథార్థంగా చెప్పాలంటే తాళిబొట్టుకు పసుపు తాడే వాడాలి. బంగారు గొలుసును దానికి ఉపయోగించమని అనలేదు. చంద్రశేఖర పరమాచార్య అంతటి మహాపురుషులు ఈవేళ తాళిబొట్టుకు బంగారు గొలుసులు వాడుతున్నారని బాధపడ్డారు. పసుపు తాడు వాడమే శ్రేయోదాయకం. కనీసం 16 రోజుల పండుగ అయ్యేంత వరకు మెడలో పసుపు తాడుతో ఉన్నట్లయితే విశుద్ధి చక్రం మీద పార్వతీ పరమేశ్వర్ల ముడులు తగిలాయంటే తరగని 5వతనం నిలబడుతుంది. అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాటంకాలు అంత గొప్పవి. తాలిబొట్టు తాటంకం రెండింటికి తాటాకుతోటే సంబంధం. పురుషుడు ఈ సూత్రాన్ని నీ మెడలో నేను కడుతున్నాను, నీవు 100 సంవత్సరాలు జీవించి ఉందుగాక, నీ మెడలో ఈ మంగళసూత్రం ఎంతకాలం ఉందో అంతకాలం నేను ఉన్నానని గుర్తు అని మంగళసూత్రం కట్టేటప్పుడు చదివే మంత్రం అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ సూత్రాన్ని మంగళసూత్రం అనే పిలుస్తారు. దాన్ని మెడలోనే కడతారు తప్ప ఇంకొక ప్రదేశంలో కట్టరు. 3 ముళ్ళు మెడ వెనుక మాత్రమే వేస్తారు. ఆ ముడులను ఎంతో జాగ్రత్తగా ఎంతో భక్తితో వెయ్యాలి. అది మంగళసూత్రం. సర్వమంగళ తత్వమై ఉంది. దాని వంక చూస్తూ నమస్కరించి ఆ ముడిని వెయ్యాలి. వివాహమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చెవులకు తాటంకాలు లేకుండా భార్య భర్తకు కనపడకూడదు. శంకరులు అమ్మ చెవుల గురించి ఎందుకు మాట్లాడతారంటే అమ్మ చెవులు మన ప్రార్థనలు వింటాయి. అందుకని శంకరాచార్యుల వారికి అమ్మవారి చెవుల పట్ల ప్రత్యేకమైన భక్తి. అంతేకాదు, చెవులు శబ్దాన్ని వింటాయి. శబ్దం ఆకాశ గుణకం. ఆ ఆకాశంలోంచి మొట్టమొదటి సృష్టి వచ్చింది. ఈ చెవిలోకి మొట్టమొదట మంత్రోపదేశం జరుగుతుంది. ఈ చెవికి ఆభరణమైన తాటంకం పరమశివుడు ఉన్నాడనడానికి అమ్మవారి సౌభాగ్యానికి గుర్తయింది. ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు. అందుకని శంకర్లు అంటారు, అమ్మా ఈ దేవతలందరూ అమృతం త్రాగారమ్మా. వాళ్ళు అమృతం త్రాగినా బతకలేరు. కానీ నీ భర్త అమృతాన్ని త్రాగలేదు, విషం త్రాగాడు. అయినా నీ భర్తకు ప్రమాదం రాలేదు. తవ జనని తాటంక మహిమ, అది నీ తాటంకాల మహిమ. దీన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది కేవలం అమ్మవారికే కాదు, ప్రతి సుమంగళికి వర్తిస్తుంది. ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. అమ్మవారు ఎలా ఉందో అలా ఉండడం నేర్చుకున్న నాడు మీరు కూడా మీ భర్తని మీ ఇంటిని రక్షించుకోగలరు. అది మీలో ఉన్న శక్తి. తాటంకాలు ధరించకపోతే ఆ శక్తిని మీరు విడిచిపుచ్చుకుంటున్నారు. ఇది చెప్పడానికి శంకరాచార్యుల వారు అమ్మవారి వైభవాన్ని ఈ శ్లోకంలో కీర్తించడం జరిగింది. ఆంతరంలో ఆవిడ విశ్వస్య భేషజ్. ఇవాళ పిల్లలందరికీ దేవతలకు అంత కష్టం వచ్చింది. ఎవరు రక్షించాలి? అమ్మ రక్షించాలి. అయ్య చేత హాలాహలం త్రాగించి రక్షించాలి. మరి అయ్యనెవరు రక్షించుకుంటారు? శివస్య భేషజి. మళ్ళా భర్తను రక్షించుకునేది ఆవిడే. ఆయన కంఠం పట్టుకొని హాలాహలం కిందకు దిగకుండా చేసి రక్షించుకుంది. ఆవిడ శక్తి స్వరూపురాలు కనుక హాలాహలాన్ని ఆభరణంగా మార్చేసింది. నీలకంఠుణ్ణి చేసింది. అయ్యా అమ్మ వేరు కాదు. అందుకని అయ్యవారే హాలాహలాన్ని తన కంఠంలో ఉంచేసుకొని నీలకంఠుడై కూర్చున్నాడు. అంత పరమ పవిత్రమైన నీలకంఠ నామాన్ని మనకు జ్ఞాపకం చేసే పరమశక్తి కలిగిన ఈ శ్లోకంలో అమ్మవారి చెవుల తాటంకాలను మనకు మానస దర్శనం చేయించారు శంకరాచార్యుల వారు. పంచమి అమ్మవారి స్వరూపం. పంచమి పంచసంకేషి అంటున్నాం కదా. పంచమి రోజున అసుర సంధ్యా వేళలో సౌందర్యలహరిని చదువుకుంటే భర్తకు ఆయుర్దాయం నిలబడుతుంది. అకాలంగా వచ్చే ప్రమాదమేనా?
ఉంటే అది హరించబడుతుంది. తన ఇంట్లో ఏదైనా దరిద్రం ఉండి కష్టాలు ఉంటే అమ్మవారి పాపిటిలోని సింధూరాన్ని దర్శనం చేయడం చేత పరిహరించబడతాయి. ఇంతకన్నా మనకేం కావాలి? ఇది ఇవాల్టి సౌందర్య లహరి ఎపిసోడ్. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. తాళికి మాంగళ్యానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చెప్పారు కదా ఇందులో. చాలా బాగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.